ఇదిగో పువ్వు మస్తుంటుంది నీ నవ్వు. సో ఈరోజు మ్యాటర్ ఏంటంటే మనమైతే అన్ఎక్స్పెక్టెడ్గా కాలేజ్ నుండి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం. అలా అన్ఎక్స్పెక్టెడ్గా రావడంతో నేనైతే ఛార్జర్ మర్చిపోయాను. సో ఇంకా మా బామ్మర్ది అయితే నా కోసం ఛార్జర్ అయితే తెచ్చిచ్చాడు. అలా కాసేపు ఛార్జింగ్ పెట్టి మనం విహారయాత్రకి అయితే బయలుదేరాం. ఎక్కడికి అని మీకు డౌట్ రావచ్చు. అబ్బి దేకో చూపిస్తా. ఇదే మన విహారయాత్ర. ఎక్కడంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటి ముందే మొత్తం పొలాలు ఉంటాయి. వెదర్ అయితే చాలా బాగుంటుంది. సో అందుకే మనమైతే ఆ వెదర్ని కాస్త ఎక్స్ప్లోర్ చేసేద్దాం రండి మీరు కూడా నాతో. ఈ జామ చెట్టుకి నాకైతే 7 సంవత్సరాల అనుబంధం ఉంది. నేను ఇక్కడ స్కూల్ జాయిన్ అయిన ఇయర్లో మా బయాలజీ టీచర్ అయితే నాకు ఈ చెట్టు ఇచ్చి, ఈ చెట్టు నువ్వు పెంచాలి, దీనికి జామకాయలు కాయాలి అని అయితే ఖచ్చితంగా చెప్పారు. అప్పుడు మనం ఛత్రపతిలా ఫీల్ అయిపోయి ఇచ్చిన మాట ప్రకారం చెట్టుని అయితే పెంచేసామన్నమాట. ఈ చెట్టును చూసిన ప్రతిసారి నాకైతే నా స్కూల్ మెమరీస్ అన్నీ గుర్తొస్తాయి. అలా చెట్టు అంతా చూస్తుంటే ఒకే ఒక్క మంచి జామకాయ కనిపించింది. ఇంకా అందుకే లేట్ చేయకుండా ఆ జామకాయని అయితే తెంపేశాను అనమాట. అలా అక్కడ ఉన్న చెట్లన్నీ చూసేసాం. యాక్చువల్గా అమ్మాయిలకు పువ్వులు ఇస్తే జెల్లో పెట్టుకుంటారు, కానీ నేను మాత్రం చెవిలో పెట్టుకుంటా. ఎందుకంటే అది నా నేచర్. బికాజ్ ఆఫ్ ఐఎమ్ నేచర్ లవర్. ఎనీవే అలా తెంపిన జామకాయని కాస్త ఆస్వాదించేసాం. ఇంకా లాస్ట్లో అక్కడ పక్షుల సౌండ్ అయితే వైబే వేరే గైస్. ఏమంటారు? సబ్స్క్రైబ్ ఫర్ మోర్. ఓకే బాయ్.